ఏం పేరు మీ పేరు? నారాయణ. ఏం చేస్తుంటాయో? వ్యవసాయం పని. ప్రజెంట్ మన ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి. బాగా జగన్ గెలుపుతాడండి. జగనే గెలుస్తాడా? ఎందుకని? అన్ని పథకాలు అదే బాగున్నాయి. నాకు పెన్షన్ వస్తుంది, నా ఇల్లు గ్యారెంటీ వచ్చింది, రైతు భరోసా పడుతుంది, ఇంకేం కావాలా? ఓకే, పెన్షన్ ఎంత వస్తుంది? 3000 వస్తుంది. మరి ఉపయోగకరంగా ఉంటాయి 3000ను? అన్ని ఖర్చు పెట్టుకొని బాగా అవుతుంది. మరి ఇన్ని పథకాలు ఇచ్చారు కదా, ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడంటావా? ఫుల్గా గెలుపుతాడు. ఎందుకని మరి ఆతల చంద్రబాబు నాయుడు కూడా పథకాలు ఇస్తా అన్నాడు. అన్ని తినతా చేయకపోతే ఎలా బాగుంటుంది. అంటే పథకాలు అనేది చూసారు ఇంతకుముందు ప్రభుత్వాలు ఇస్తున్నాయి, ఎప్పుడు ఇస్తున్నాయి మరి? ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు అదంతా మాటలతో చెప్పేస్తాం. ఓకే, నువ్వు చెప్తే అన్ని ఇస్తుంటాం, ఇస్తేనే గెలిపిస్తాం. మరి నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు పథకాలు. ఆడ ఇవ్వడు, మాటలే ఆడ ఇవ్వడు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, వాళ్ళిద్దరూ మాటలతో ఎవరా? తప్ప. మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అటు శర్మిల గురించి తెలుసా? ఆవిడ అనవసరంగా వెళ్ళింది అందులో. ఓకే, జగనే గెలుపుతాడు. మీ ఊర్లో అభివృద్ధి పరంగా ఏమన్నా సచివాలయం కానీ ఆ స్కూల్ కానీ డెవలప్ చేశారా? అన్ని బాగున్నాయి. మరి ఇంతకుముందు సచివాలయం రాకముందు ఈ పనులు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళేవారు? నచ్చిపడం పరిగెట్టాడు పళ్ళు ఆగి కాదు. మరి సచివాలయంలో పనులు అయిపోతున్నాయా? వెళ్ళబోతే ఎలాగ చేసేది. లంచాలు అవి తీసుకుంటున్నారయ్యా? ఊరే లంచం లేదు. మీ ఊర్లో వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, వాలంటీర్ల వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది? అమ్మాయి ఇంటికి వచ్చి పిలిచి కలుపుకొట్టిస్తాను డబ్బులు. మరి ఆ రేషన్ ఇంటింటికి ఏదో తెచ్చేస్తున్నారు. కూడా బాగా మరి ఇన్ని పథకాలు చేస్తున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు రీసెంట్గా 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఎయిరంటారా? 175 వస్తాయా? గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ పెద్దోడా.